ఇశ్రాయేలీయులకి ఒక్కసారిగా సముద్రం చూసినప్పుడు వారి యొక్క హృదయము అల్లకల్లోలం అయిపోయి ఉండొచ్చు, వారి యొక్క విశ్వాసము తగ్గిపోయి ఉండొచ్చు. వారికి తెలియదు, ఎవరికి కూడా, మనిషి ఏ ఒక్కరికి కూడా సముద్రం యొక్క లోతు ఎంత ఉంటుంది, వెడల్పు ఎంత ఉంటుంది, ఏ విధంగా దాటాలి, ఇది ఏమీ అర్థం కాదు. కేవలము సృష్టికర్తకి మాత్రమే సృష్టి గురించి తెలుస్తుంది. అయితే ఆ సృష్టికర్త నీకు తోడుగా ఉన్నప్పుడు భయం ఎందుకంటే? ఏ సమస్యను చూసి ఇది నా వల్ల కాదు అని మీరు భయపడుతున్నావో ఆ సమస్యని నీకు అనుకూలంగా మార్చిపోయి ఒక అద్భుతంగా దేవుడు మార్చిపోతున్నాడండి. మోషే చెప్పాడు, దేవుడు ఎందుకు నాకు మొరపెడుతున్నావు, నీ యొక్క చెయ్యి చాపు సముద్రము వైపు, దాన్ని అవి 2 పాయలుగా నేను చేస్తాను అన్నాడండి దేవుడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడిచారు. ఏ భయమును వారికి